హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే మీ లైఫ్కి సంబంధించి అన్నీ అందిస్తుందండి. ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్ముతారో, ఏదైతే బిలీవ్ చేస్తారో అవన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి. 100% మీరు నమ్మకంతో మీరు యూనివర్స్ని ఏదైతే అడుగుతారో అవన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయండి. ఎందుకు ఇంత గ్యారంటీగా నేను చెప్తున్నాను అంటే, నాకు నా రీడింగ్స్ ఫాలో అవుతూ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ వాట్సాప్లో మెసేజెస్ కానీ, లేదా పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు షేర్ చేస్తున్న ఫీలింగ్స్ కానీ, అసలు ఎలా ఉంది, ఎంత చేంజ్ వచ్చింది, ఎట్లా మారారు అనేది అన్నీ బేస్ చేసుకొని నేను ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్పగలుగుతున్నానండి. సో అందరూ కూడా మీ లైఫ్లో ఇలాంటి వండర్ఫుల్ చేంజెస్ చూడాలని నేనైతే ప్రతిరోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే చెప్తున్నానండి. ఖచ్చితంగా మీ అందరి లైఫ్లో కూడా ఇలాంటి చేంజెస్ అయితే చూడగలుగుతారు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా మీరు ఏది కావాలి అనుకుంటున్నారు? మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే పర్సనల్ లైఫ్లో ఇష్యూసా, లేదా ఏదో జాబ్ రిలేటెడా, లేకపోతే బిజినెస్ రిలేటెడా, ఏదైతే మీకు కావాలి అనుకుంటున్నారో, మీ కోరిక ఏదైతే ఉందో మీ పేరు చెప్పుకొని యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. యూనివర్స్ తప్పకుండా మీకు మంచి మెసేజెస్ ఇస్తుంది. మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ అనేవి మీరు చూడగలుగుతారు. సో అందరూ కూడా యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. ఎవరెవరైతే ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు, వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ అందరూ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ అన్నీ కూడా యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుందో చూద్దాం. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది అనేది. ఫస్ట్ అయితే యూనివర్స్ చెప్తుంది, మీ లైఫ్లో మీరు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అండ్ మీకు కావాల్సింది ఏదైతే ఉందో అలాంటి కోఆపరేషన్ దొరుకుతుందంట. అంటే ఇప్పటివరకు మీ లైఫ్లో మాకు ఎవరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, మేము ఏది చెప్తున్నా అందరూ నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారు, లేదా మా లైఫ్లో అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్స్ లేరు, రిలేషన్స్లో కానీ, సోల్మేట్ కానీ, లేదా ఏదైనా విషయంలో మేము బిజినెస్లోకి వెళ్తే బిజినెస్లో మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, లేదా పర్సనల్ లైఫ్లో డామినేట్ చేస్తున్నారు, లేదా జాబ్లో డామినేట్ చేస్తున్నారు, ఎవరు కూడా మాకు ఎక్కడ కోఆపరేషన్ లేదు అండ్ అసలు మేము ఏం అనుకున్నా సక్సెస్ఫుల్గా సాధించలేకపోతున్నాం అని ఎవరైతే అనుకుంటున్నారో, మీ లైఫ్లో మీకు గ్రో స్టేజ్ అనేది స్టార్ట్ అయింది. మీరు గ్రో అవుతారు, ఇంకా మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు, మీరు అనుకున్నవి సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయగలుగుతారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా మీకు కోఆపరేట్ చేసే పీపుల్, అంటే మీరు ఏది చేస్తున్నా, ఇప్పటి వరకు మీరు ఏది చేస్తున్నా అపోజ్ చేసేవాళ్ళు, లేదా మిమ్మల్ని నిందించేవాళ్ళు, లేదా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చు. ఇక మీదట మీరు ఎలాంటి వాళ్ళని చూస్తారు అని చెప్తుందంటే యూనివర్స్ మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ చూపిస్తుందంటే, అందరూ కూడా మీకు సానుకూలంగా స్పందిస్తారట. అంటే మిమ్మల్ని ఇష్టపడతారు, మీరు ఏది చేసినా అవును మీ వెనకాల మేము ఉంటాం, సపోర్ట్ చేస్తాం, మాకు చేతనైనంతలో మీకు మంచి సలహా ఇస్తాం, మీరు ఎదుగుతుంటే మాకు చాలా ఇష్టం, మీరు ఏది చేసినా మాకు ఇష్టమే, మీకు మేము సపోర్టివ్గా ఉంటాం అనే పర్సన్స్ మీ రియల్ లైఫ్లో స్టార్ట్ అవుతారు. అది రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, దేంట్లోనైనా కూడా అట్లాంటి పర్సన్ కలయిక అనేది మీకు జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటాయంటే విక్టరీస్ వస్తాయంట, విజయాలన్నీ కూడా మీ వెనకాలే వస్తాయంట. అండ్ అవి కూడా ఎలా ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. అంటే విజయాలన్నిటి ఇప్పటి వరకు అపజయాలతో ఉండడం, ఇప్పటి వరకు నమ్మిన వాళ్ళే మోసం చేయడం, లేదా ఎదురు దెబ్బలు తగలడం, ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తే అది లాస్ అయిపోవడం ఫైనాన్షియల్గా, లేదు ఏదైనా జాబ్లో కానీ కెరియర్లో కానీ ముందుకెళ్తుంటే ఎదురుదెబ్బలు తగిలి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోవడం, లేదా అక్కడి నుంచి కిందకు పడిపోవడం, ఇట్లాంటివి ఏదైతే చూసారో, అంటే చూడకూడనివి, ఒక మనిషికి ఎదగడానికి ఏదైతే ఆటంకంగా ఉంటుందో, ఏదైతే అడ్డుగా ఉంటుందో అట్లాంటి వేటిని చూసారో, ఇక మీదట అట్లాంటి సిచ్యువేషన్స్ కాదు, అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే వాతావరణం మీకు చుట్టూ ఏర్పడుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి
అనుకున్న దానికంటే, ఒకవేళ మీరు కోరుకున్న దానికంటే ఇంకా ఎక్కువై ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. ఎలా ఉంటుందంటే విక్టరీ అని చెప్తుంది. అంటే విజయాలు అసలు మీరు అనుకోరంటే ఇంత మంచి విజయం మనకొస్తుంది అని. అట్లాంటి మంచి మంచి విజయాలని మీరు పొందగలుగుతారు. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే స్టేబుల్గా ఉంటుంది. అది అప్ అండ్ డౌన్స్ కాదు. ఒక ఎక్కువగా రావటం, తక్కువగా రావటం, లేదా ఒకరోజు బాగా ప్రాఫిట్స్ వచ్చేయడం, లేదా ఒకరోజు డల్ అయిపోవడం, లేదా ఒకరోజు మీరంటే ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేయడం, లేదా రెండో రోజు వాళ్ళు మిమ్మల్ని తిట్టడం, ఇట్లాంటివి కాదు. స్టేబుల్ లైఫ్ స్టైల్ మీకు ఏర్పడుతుంది. అట్లాంటి చేంజ్ అనేది వస్తుంది అని ఇంకా చెప్తుంది. అండ్ ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందో అంటే మీ మనసు ఏదైతే చెప్తుందో, మీకు ఏది కావాలి అని మీరు కోరుకుంటున్నారో దాని మాటే మీరు వినగలుగుతారు కూడా. యూనివర్స్ చెప్తుంది అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయంట. అంటే మీ మనసు ఏది కోరుకుంటుంది, ఏదో మంచి కోరుకుంటుంది. నేను ఇప్పటి వరకు చాలా బలహీనపడిపోయాను, నేను చాలా ఇబ్బందులు పడ్డాను, లేకపోతే నేను చాలా మంది చేత అవమానాలు పడ్డాను, అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తుందంటే రీడింగ్లో యూనివర్స్, మీరు ఎవరినైతే ఎక్కువ నమ్మారో వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ గాయపడ్డారు, మోసపోయారు అని చెప్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడటానికి అవసరమయ్యే అన్నీ కూడా మీకు అలాంటి ఏదైతే సిచ్యువేషన్స్ ఉంటాయో అవన్నీ క్రియేట్ అవుతాయి. అండ్ మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ షైన్ చేసుకోగలుగుతారు. మీ మనసు మాత్రం ఇక మీదట చాలా చాలా స్ట్రాంగ్గా మీకు ఏది కావాలో అది గుర్తిస్తుందంట. అంటే ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారంటే అందరూ మన వాళ్ళే, ఏది చేసినా కూడా అందరూ ఏదైనా ఒక మాట అన్నా కూడా పోన్లే మన వాళ్ళే కదా అని సర్దుకుపోవడం, లేదా ఏదైనా వాళ్ళు మీ పట్ల ఏదైనా తప్పు చేసినా కూడా మన వాళ్ళే కదా, ఇంకా నేను ఏం చేయగలను, వాళ్ళని నమ్మాను ఇంకా అన్నట్లు మీరు ఏదైతే ఉన్నారో ఆ స్టేజ్ నుంచి మీకు ఏది కావాలో, ఎందుకు నేను ఇలా ఉండిపోవాలి, ఎందుకు నేను ఇట్లా చేయకూడదు, నా గురించి నేను ఎందుకు ఆలోచించుకోకూడదు అని మీ మనసు ఏది చెప్తుందో దాన్ని మీరు ఫాలో అవుతారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మీరు ఇది స్టార్ట్ చేస్తున్నారో మీ మనసు చెప్పిన మాట వినడం, మీకు ఏది కావాలో అది డిసైడ్ చేసుకోవడం ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో నెక్స్ట్ మినిట్లో మీ లైఫ్ ఎలా ఉంటుందంటేనంట అందరూ కూడా మీ వెనకాలే రావడం మొదలు పెడతారంట. అంటే మీ లైఫ్లో ఒక విజయాలు వస్తాయి, మీ లైఫ్లో సూపర్ చేంజెస్ చూస్తారు, గ్రోయింగ్ స్టేజ్కి వెళ్తారు, అంటే ఎదుగుతున్న స్టేజ్కి వెళ్తారు. ఇంకా ఒక దగ్గరే ఉండిపోయి ఒకరి చేతిలో మగ్గిపోయి, లేకపోతే ఎవరైనా ఏదైనా అంటుంటే అవమానాలు పడుతూ వాళ్ళని నమ్ముతూ వాళ్ళ దాంట్లోనే ఉండిపోవటం ఇట్లాంటివి కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకొని ఇది కాదు, నా స్టేజ్ వేరు, నా మనసు వేరేది చెప్తుంది, నేనేంటో నేను కనుక్కోవాలి అని ఎప్పుడైతే అడుగు వేస్తారో నెక్స్ట్ మినిట్లో మీ లైఫ్ విజయాల వైపుకు వెళ్తుంది అని చెప్తుంది యూనివర్స్. అట్లాంటి విజయాలను చూడగలుగుతారు. అండ్ అది కూడా ఎలా ఉంటుందంటే స్టెబిలిటీగా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ కాదు, స్టేబుల్గా ఉంటుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. అండ్ ఏదైతే మీ రూట్లో మీరు వెళ్తున్నారో నెక్స్ట్ మినిట్లో మిమ్మల్ని చూసి అందరూ అట్రాక్ట్ అవుతారు. ఏంటి ఈ పర్సనేనా, ఇంతకుముందు ఇలా ఉన్నారు ఇప్పుడు ఇలా మారారు, ఇట్లా మారిన పర్సన్ తాలూకా ఎలా అంటే ఫైనాన్షియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ ఏం చెప్తుందంటే పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు, ఫైనాన్షియల్గా సెక్యూర్డ్ అవుతారు అని చెప్తుంది. ఎప్పుడైతే డబ్బు పరంగా మీరు సెక్యూర్ అవుతూ మొదలుపెట్టారో అందరూ కూడా మీ వెంట పడతారట. అంటే మిమ్మల్ని ఫాలో అవుతారు. అది ఫిజికల్గా వెంటబడతారు అని కాదండి, ఇక్కడ మెంటల్గా మీరు ఏం చేస్తున్నారు, మైండ్లో మీరు ఏం చేస్తున్నారు, అసలు ఎలా వీళ్ళంతా సక్సెస్కి వెళ్ళారు, అసలు ఎలా వీళ్ళు ఈ మైండ్ సెట్తో ఉంటున్నారు, వీళ్ళు ఎలా ఈ పర్సనాలిటీని మెయింటైన్ చేయగలుగుతున్నారు అని ఒక మైండ్లో ఒక ఫిక్స్ అయ్యి వెళ్ళగలుగుతారంట. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎవరైతే మీ పెయిన్కి, మీ బాధకి మీరు అన్ని విధాలుగా కూలిపోవడానికి కారణమయ్యారో అట్లాంటి వ్యక్తులకి మీ గెలుపు అనేది ఒక ఇబ్బందికరమైన విషయంగా ఉంటుందంట. ఎందుకంటే మీరు వాళ్ళని పట్టించుకోవడం మానేశారు అని చెప్తుంది యూనివర్స్. అట్లాంటి చేంజ్ వస్తుంది. ఇప్పటి వరకు మీరే నా లోకం, మీరే నా సొంతం అనుకున్న ఆ రిలేటివ్స్ కానీ, సోల్మేట్స్ కానీ, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఎవరైనా సరే అట్లాంటి వ్యక్తులని మీరు ఎప్పుడైతే అవాయిడ్ చేసి మీ మనసు ఏదైతే చెప్తుందో దాని మీదకి మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ మీరు వెళ్తారట. అట్లాంటి వెళ్తున్న సిచ్యువేషన్స్లో మీకు అందరు అట్రాక్ట్ అవుతారు, మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్ అవుతారు. ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు స్టెప్ బై స్టెప్ ఎదిగి మీరు ఎప్పుడైతే విజయాలను పొందుతున్నారో ఆ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే
అరే నేను వీళ్ళని అనవసరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టానా, ఎందుకంటే ఇప్పుడు నన్ను పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు నాకంటే వీళ్ళకి వాళ్ళ లైఫే ఎక్కువైంది, తెలివిగా అయిపోయారు, అందరికీ నా విషయం తెలిసిపోయింది, లేకపోతే ఈ పర్సన్కే నా మీద అవగాహన వచ్చేసింది. మీకే తెలుస్తుంది, ఈ పర్సన్ మోసం చేసే వ్యక్తి, నన్ను ఇలా మోసపోయాను, నేను నమ్మి ఇలా మోసపోయాను, సో నేను ఇట్లా మాటల వలన నేను ఇబ్బంది పడ్డాను, వీళ్ళ మాటల వలన నేను ఇబ్బంది పడ్డాను, లేకపోతే వీళ్ళ పనుల వలన నేను ఇబ్బంది పడ్డాను అని మీరు ఎప్పుడైతే తెలివి తెచ్చుకొని మీరు అవాయిడ్ చేసి మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్తారో, మీ మనసు చెప్పినట్టు వినడం మొదలు పెడతారో, వాళ్ళకి ఎవరైతే మీ పెయిన్కి మీ బాధకి కారణమవుతున్నారో అట్లాంటి వ్యక్తులంట రిగ్రెట్ ఫీల్ అవుతారట. అంటే వాళ్ళలో వాళ్ళే అరే తప్పు చేశామా, అరే మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామా, అరే ఈరోజు వాళ్ళ పొజిషన్ చాలా బాగుంది, అనవసరంగా మేము వాళ్ళని వదులుకోవాల్సి వచ్చిందా, పక్కన థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో లేదా ఎవరో ఏదో చెప్తే వేరే వ్యక్తులు చెప్పడం వల్ల వీళ్ళని మనం ఇబ్బంది పెట్టామా, లేకపోతే మనకు అంటే అందరి విషయంలో ఒకటి కాదు కదండి, కొందరి విషయంలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, కొందరి విషయంలో వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేస్తారు, ఇట్లా అనమాట. అలా చేశామా, అనవసరంగా చేశామా అని వాళ్ళ మొహం మీకు చూపించలేక వాళ్ళని వాళ్ళే ఐసోలేట్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే ఒక ఏంటంటే సర్కిల్లో బంధించుకుంటారు, వాళ్ళే ఎంతలు వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు అని చెప్తుంది యూనివర్స్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరగబోతున్నాయి, అట్లాంటి చేంజ్ అనేది జరుగుతుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో మీరు ఇంకా ఎలా అంటే ముందు చూపుతో ఉంటారంట, ప్రతి విషయంలోనూ కూడా డెసిషన్స్ విషయంలో ప్రోగ్రెసివ్గా ఉంటారు, ముందు చూపుతో ఉంటారు అని చెప్తుంది యూనివర్స్. అంటే ఆ టైంకి ఏదైతే డెసిషన్ తీసుకోవాలో వాటి విషయంలో చాలా అలర్ట్గా ఉంటారంట. ఎవరి ప్రమేయము ఉండదు మీ డెసిషన్స్లో, మీ మనసు ఏదైతే చెప్తుందో నీకు పలానాది కావాలి, నువ్వు గతంలో ఇట్లాంటి ఎదురు దెబ్బలు తిన్నావు, ఇక ఫ్యూచర్లో అట్లాంటి దెబ్బలు రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి, సో దట్ నువ్వు ఏం డెసిషన్స్ తీసుకోవాలన్నా నువ్వు చాలా ఆలోచించి తీసుకోవాలి అని మనసే మీకు హెచ్చరికలు చేస్తుందంట. ఆ టైంలో మీరు చాలా ప్రోగ్రెసివ్గా అంటే చాలా చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ ఎలాగైతే డెసిషన్స్ ఉంటాయో అట్లా అనమాట. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి, చక్కగా గ్రోత్ అనేది చూపిస్తుంది, చక్కగా స్టెప్ ఇలా కింద నుంచి పైకి ప్రోగ్రెసివ్గా మీరు అట్లాంటి లైఫ్ స్టైల్ని చూడగలుగుతారు. డెసిషన్స్ విషయంలో మీ గురించి మీరు ఆలోచించుకునే విషయంలో అట్లాంటి మెచ్యూర్డ్గా తెలివిగా ముందు చూపుతో ప్రతి విషయాన్ని కూడా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీటి వలన ఇండైరెక్ట్గా మీకు ఏం జరుగుతుంది అంటేనంట, ముందు ఫైనాన్షియల్ స్టెబిలిటీ దొరుకుతుంది అని చెప్తుంది యూనివర్స్. ఏంటంటే మీరు తీసుకునే ప్రతి డెసిషన్ దేనికి దారి తీస్తుంది అంటే ఫైనాన్షియల్గా సెక్యూర్ అవుతారంట. డబ్బులు పరంగా ఏదైతే మేము లాస్ అయిపోయామో, అందరినీ నమ్మి మేము విచ్చలవిడిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాం, లేకపోతే అందరినీ మన వాళ్ళే అనుకుని వాళ్ళ మీద మేము ఖర్చు పెట్టాం, అందరూ మన వాళ్ళే అనుకుని వాళ్ళకి మా చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరానికి మేము ఇచ్చాం, ఈరోజు నన్ను ఎవ్వరూ చూసుకోవట్లేదు అని సింగిల్ స్టేజ్ నుంచి మీరు మీ తెలివితేటలతో మీరు ఫైనాన్షియల్గా మీ ఆలోచన విధానంతో ప్రోగ్రెసివ్గా మీరు ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు అని చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి కదండి. ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు అని ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది. అంటే చక్కగా సంపాదన అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దానికోసం మీరు కూర్చుంటే అవుతుంది అని చెప్పట్లేదు ఇక్కడ యూనివర్స్. మీ మనసు చెప్తుంది మీరు దాన్ని ఆచరణ రూపంలో పెట్టాలి అని చెప్తుంది. ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తుంది. అంతేకాని ఒక దగ్గరే కూర్చొని నాకు ఇవన్నీ జరిగిపోవాలి, మ్యాజిక్ జరగాలి అంటే జరగదండి. ఇక్కడ యూనివర్స్ ఇచ్చే ప్రతి డెసిషన్ ఎలా ఉంటుందంటే, యూనివర్స్ మీకు చెప్తుంది మీ లైఫ్లో ఇలాంటి హెల్ప్ నేను చేస్తాను, ఇట్లా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తుంది. దానికి తగ్గ సందర్భాలు మీకు అరేంజ్ అవుతాయి. ఎలా అవుతాయి మీకే తెలియకుండా ఏదో ఒక రూపంలో మీకు ప్రతి విషయంలోనూ కూడా స్టెప్ బై స్టెప్ ఏదో ఒక మూమెంట్ అనేది జరుగుతుంది. ఆ మూమెంట్ని మీరు సరిగ్గా క్యాచ్ చేసుకుని ఖచ్చితంగా చిన్న ఆపర్చునిటీ వచ్చినా దాన్ని మీరు లేదు అని ఈరోజు 100 రూపాయల ఆపర్చునిటీయే కదా, నేనేం పట్టించుకోను, నాకు 1,00,000 రూపాయలు వచ్చే అంత ప్రాఫిట్ వచ్చేదైతే నేను చేస్తాను అని ఎప్పుడైతే కూర్చోకూడదు. ఏదైనా 100 రూపాయలదైనా సరే మీరు ఆపర్చునిటీని యూస్ చేసుకోవాలి. అది ఎథికల్గా ఉండాలి, అది ఎవరిని బాధ పెట్టేదిగా ఉండకూడదు. నేను అందరికీ నేను ఎవరిని మోసం చేయకుండా నేను 100 రూపీస్ అయినా సరే నేను సంపాదించుకోవాలి అనే స్టేజ్ నుంచి మీరు
ఏదైతే ఆపర్చునిటీని అందుకుంటారో సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్తారు అని చెప్తుంది యూనివర్స్. అంతేగాని కూర్చునే చోటకే నాకు లక్షలు రావాలి అప్పటి వరకు నేను కదలను అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆపర్చునిటీస్ వస్తాయి, నేను మీకు హెల్ప్ చేస్తాను, అన్నీ కూడా యూనివర్స్ మీకు విల్లింగ్గా ఉంది అని చెప్తుంది. సో అలా విల్లింగ్గా ఉందన్నప్పుడు ఒకేసారి యూనివర్స్ కోట్లు కురిపించదండి. మన అక్కడ ఏదైతే హార్డ్ వర్క్ ఉంటుందో, ఏదైతే మన ప్రయత్నం ఉంటుందో దానికి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. పని అయితే మీదే, అంతేగాని గాల్లో మిమ్మల్ని ఎగరేసి ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో ఒక పెద్ద ప్రాఫిటబుల్ ఒక రాజ్మహల్లో పడేస్తుంది అని మాత్రం ఆశించకండి. అడుగులు వేసుకుంటూ మీరు వెళ్ళాలి అని యూనివర్స్ ఖచ్చితంగా చెప్తుంది. చెయ్యి అందిస్తే ఇప్పుడు చిన్న పిల్లలకి, నడకరాని వాళ్ళకి మనం ఫస్ట్ వేలు పట్టుకొని ఎలా నడవాలో అడుగులు నేర్పిస్తాం. అట్లా యూనివర్స్ మీకు అడుగులు నేర్పిస్తుంది. ఎక్కడైనా మీరు పడిపోతున్నప్పుడు పట్టుకుంటుంది. అది అంతా మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ కూర్చున్న వాళ్ళని తీసుకెళ్ళి ఎగరేసి ఒక రాజమహల్లో పడేసి నన్ను కోటీశ్వరిని చేస్తుంది అని కూర్చుంటే అట్లాంటి పనులు యూనివర్స్ ఎప్పుడు చేయదు. మనం ఎప్పుడు లేజీగా ఉంటే యూనివర్స్ ఎంకరేజ్ చేయదు. మనం ఎప్పుడు ఇద్దరికి హామ్ చేస్తాము, ఎవరికైనా హాని చేస్తాము అంటే యూనివర్స్ ఎంకరేజ్ చేయదు. సో మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, అండ్ మనం ఎప్పుడు కూడా హార్డ్ వర్కర్ అయి ఉండాలి అనేది ఇది యూనివర్సల్ ఫిలాసఫీస్. సో ఆ వాటిని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఖచ్చితంగా 100% మీ లైఫ్లో మీకు మంచి వండర్స్ అయితే జరుగుతాయండి. ఖచ్చితంగా వీటికి ఏమైనా మీరు కనెక్ట్ అయితే నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే చేస్తున్నారో, మీరు చేస్తున్న వాటికి మీకు ఎలా అనిపిస్తుంది అంటే, సో ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అన్ని చుట్టూ జరిగే వాతావరణం కానీ, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు తెలిసినప్పుడు కానీ, మీరు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే మెంటల్గా ఓవర్లోడ్ అయిపోయింది. అంటే డే అంతా కష్టపడతారు, మీ పని మీరు చేసుకోగలుగుతారు, కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు ఎలోన్గా ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటేనంట, అరే ఇంత జరిగిపోయింది నా లైఫ్లో, ఇంత ముందు ఇంత జరిగిపోయింది అనే ఆలోచన అయితే మిమ్మల్ని మనసులో ఎప్పుడు బాధ అయితే ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. అంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఆ పెయిన్ అనేదంట డీప్గా ఉన్నదంట మీ మనసులో. ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో, ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో అది ఎప్పటికీ మీరు మరచిపోలేని ఒక మనసుపై పడిన గాయం అని చెప్తుంది. అది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా మీరు అనుకున్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అయినా ఉండొచ్చు. మీరు చాలా అందరూ మన వాళ్ళే అనుకుంటూ వెళ్తున్న మీ మనసుని గాయపరిచారు. అది చాలా డీప్గా ఉంది మీ మనసులో. ఆ ఇన్సిడెంట్ అయితే చాలా డీప్గా ఉంది. అది ఎప్పటికీ మీరు ఎంత సంపాదించి మీరు ముందుకు వెళ్తున్నా సమ్టైమ్స్ మీరు దానివల్ల ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ బాధపడుతూ కొంత పెయిన్ అయితే క్యారీ చేస్తారు అనేది అయితే యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎట్లా ఉన్నారంటే, మీరు కోరుకున్న వ్యక్తులు, మీ మనసుకు మిమ్మల్ని కోరుకున్న వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నారు. అట్లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉంటారట. ఇక మీదట ఎలా ఉంటుందంటే, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, జాబ్లోనైనా, బిజినెస్లోనైనా, దేనిలోనైనా కూడా మీరు డిఫెన్స్ చేసుకోవడానికి ముందుగానే ఎలా అంటే ఒక యోధుడు, ఒక సైనికులు ఎలా అయితే అలర్ట్గా ఎప్పుడైనా యుద్ధం వస్తుందేమో అన్న ముందు జాగ్రత్తతో ఎలా అయితే ఉంటారో, మీరు కూడా మీ లైఫ్లో ఇక మీదట మీరు ప్రతి డెసిషన్, ఎందుకంటే మీరు ఆల్రెడీ పడి ఉన్నారు కాబట్టి మీకు ఆ పెయిన్ బాధ అనేది లోపల ఉందంట. దాంతో ఎలా తయారవుతారంటే, ఒక యుద్ధంలో సైనికులు ఎలా అయితే అలర్ట్గా ఉంటారో అట్లా ఈసారి యుద్ధం వస్తే నేను ముందుగానే దాన్ని ఎదుర్కొనేదానికి నాకు ధైర్యం ఉంది, అసలు ఏదైనా దాన్ని ముందుగానే నేను ఎస్టిమేట్ చేసుకోగలుగుతాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. దాంతో మీరు ఎలా ఉంటారంటే, మిమ్మల్ని మీరు ప్రతి విషయానికి కూడా డెడికేట్ చేసుకుంటూ అసలు మిమ్మల్ని మీరే ఒక శిల్పం లాగా మలుచుకుంటారు. మీకు ఏది కావాలో దానికోసం మీరు ముందుగానే ఒక దారిలో వెళ్తూ మిమ్మల్ని మీరు ఒక శిల్పంగా మలుచుకుంటారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి. మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది. సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎవరైనా
కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలా జాయిన్ అవ్వడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. అండ్ మేనిఫెస్టేషన్స్ కూడా చెప్పినప్పుడు అందులో వినొచ్చు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా దాంట్లో మెన్షన్ చేస్తాను. సో మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో మోటివేట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో చాలా చాలా అలర్ట్గా ఉంచుకుంటూ మీరు ప్రతి స్టెప్ వేయిస్తారు అని చెప్తుంది యూనివర్స్. సో మీ లైఫ్ ఎదురు దెబ్బలు తిన్నాక మీరు మరింత షైన్ అవుతారంట. కానీ మనసులో మాత్రం ఆ పాత ఏదైతే మెమరీస్ ఉంటాయో, ఆ గుర్తులు, మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అట్లాంటి వాళ్ళు క్రియేట్ చేసిన గుర్తులైతే మాత్రం మీకు మనసులో గాయాలైతే అప్పుడప్పుడు మీరు ఎలోన్గా ఉన్నప్పుడు అవి ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉన్నారు. దాంతో మీరు ఇంకా షైన్ అవుతారు. దాంతో మీరు ఇంకా ఒక స్పోర్ట్ స్పిరిట్తో ఇక మీదట నా లైఫ్లో అలా జరగకూడదు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను నేనే ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనతో మీరు ప్రతి స్టెప్ వేస్తారట. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి మంచి సెక్యూర్డ్ లైఫ్ మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది. సో రీడింగ్ ఎవరికైనా రెజనేట్ అయితే కనుక నాకు ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాంటి ఒక సూపర్ అంటే ఇంకా ఫైనాన్షియల్గా మీరు చాలా చాలా వెల్ సెటిల్డ్ అవుతారు. అది కూడా ఎలా ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్యూర్డ్గా ఇంతకుముందు ఏదైతే పోగొట్టుకున్నారో అట్లా పోగొట్టుకోవడం అట్లాంటివి లేకుండా స్టేబుల్గా చక్కగా ఇంకా పాతుకుపోతే ఒక విత్తనం మొక్క లోపలేసేస్తే ఎంత చెట్టు అయితే ఎలా ఉంటుందో అట్లా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో మీరు ఎర్నింగ్స్ అనేవి మీరు సంపాదన అనేది స్టార్ట్ చేస్తారు. మీ యొక్క ఎలా అయితే సెక్యూర్డ్ లైఫ్ కోరుకుంటున్నారో అట్లాంటి సెక్యూర్డ్ లైఫ్ మీకు దొరుకుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.